#1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. వాళ్ళంతా సరస్వతి పుత్రులు, కానీ కష్టాలు మోపు కట్టి నెత్తిన పెట్టినట్టు విలవిల్లాడుతున్నారు. కన్నవాళ్లు లేకున్నా చదువునే నమ్ముకుని ప్రయోజకులవుదామంటే అన్ని సమస్యలే. కనీసం నిలువ నీడలేని దుస్థితిలో చదువు బండి సాగిస్తున్నారు. ఆదుకునే దాతల కోసం దిక్కులు చూస్తున్నారు. స్టూడెంట్స్ అంటే పుస్తలతో కుస్తీ పడుతూనో మార్కుల కోసం గ్రూప్ స్టడీ చేస్తూనో కనిపిస్తారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థులు మాత్రం ఇలా వంట చేస్తున్నారేమిటి అనుకుంటున్నారా? మీరనుకున్నట్టు వీళ్లంతా ఏ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులో కాదు. ఇదొక అనాథ విద్యార్థుల గృహం. ఇక్కడున్న వాళ్ళంతా అమ్మా నాన్నలు లేని పిల్లలే. ఇంతమందికి ఈ హాస్టల్ ఒక్కటే ఆధారం. కానీ ఈ హాస్టల్ అన్ని హాస్టళ్లలా ప్రభుత్వ ఆధీనంలో లేదు. తల్లిదండ్రులను కోల్పోయి దిక్కు లేకుండా మారిన వారిని ఆదరించాలని ఓ మహానుభావుడి ఆలోచనకి ఆచరణ రూపం. తాను బతికున్నంత కాలం ఈ విద్యార్థుల బాగోగులు పట్టించుకున్నాడు. తీరా ఆయన చనిపోయిన తర్వాత ఈ అనాథ హాస్టల్ నడవడం గగనమైపోయింది. చేసేదేం లేక పిల్లలే దీన్ని తలో చెయ్యి వేసి నడిపిస్తున్నారు. మొదలైతే అయింది, కానీ సరైన వనరులు లేవు. చుట్టూ అనేక సమస్యలు. అన్నిటికంటే ముఖ్యంగా సొంత భవనం లేదు. అద్దె ఇంట్లో హాస్టల్ నడుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న ఏబీజీ అనాథ విద్యార్థి గృహం 1919లో అంబేద్కర్ ముఖేష్ గర్ అనే మహానుభావుడు దీన్ని స్థాపించాడు. ఆయన బతికున్నంత కాలం బాగా నడిచిన హాస్టల్ ముఖేష్ గర్ కాలం చేసిన తర్వాత తాత్కాలికంగా మూతపడింది. అప్పటికే ఇందులో చదువుకొని ప్రయోజకులైన కొంతమంది విద్యార్థులు తమకు జీవితాన్నిచ్చిన హాస్టల్ను 1992లో తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ హాస్టల్ నిధుల్లేక కూనారిల్లుతోంది. కొంతమంది దాతల సాయంతో 4 మెతుకులు తినగలుగుతున్నారు. అది కూడా తమ వంట తామే చేసుకొని. ఇక్కడ అన్ని పనులు విద్యార్థులే చేసుకుంటారు. డబ్బుల వ్యవహారం దగ్గర నుంచి తిన్న గిన్నెలు కడుక్కోవడం వరకు అన్ని విద్యార్థులే చూసుకుంటారు. పొద్దున కూరగాయలు తెచ్చుకొని వంట చేసుకుని ఒకరికొకరు కుటుంబ సభ్యుల్లా పాటుపడతారు. అమ్మా నాన్న చనిపోయారు. నేను ఇక్కడికి హాస్టల్లో పేపర్ యాడ్ చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వార్డెన్ అంటూ కేటేకర్ అంటూ ఎవరు ఉండరు. మొత్తం మేమే మేనేజ్మెంట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, పూర్ అనే స్టూడెంట్స్ ని తీసుకుంటారు. ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. వీరు ప్రస్తుతం బస చేస్తున్న హాస్టల్ భవనం కిరాయిది. నెల నెలా దాతలు ఇస్తున్న చిరు సాయం ఇంటి రెంటికే పోతున్నది. దీంతో ఏం చెయ్యాలన్నా డబ్బే సమస్యగా మారింది. ఒకవైపు తిండికి సర్దుకోలేక, మరోవైపు కిరాయిలు కట్టలేక పస్తులుంటున్నారు. ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయారు. దీంతో కొత్తపేటలో ఓ ప్రభుత్వ స్థలంలో కొత్త భవనం కట్టుకోవడానికి 25 ఏళ్లకు భూమి లీజుకు దొరికింది. దీనికి తోడు కొంతమంది దాతలు ఇచ్చిన పైసలతో అనాథల హాస్టల్ భవనం పనులు ప్రారంభమయ్యాయి. కానీ వీరి కల నిజం కాకుండానే నిధులు లేక భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ పూర్తి కావాలంటే ఇంకా డబ్బులు కావాలి. మనసున్న దాతలు ముందుకొచ్చి బిల్డింగ్ కోసం తలా కొంత దానం చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. అయితే మేము అధికారంలో మాకు ఇట్లా డబ్బులు లేక మేము కన్స్ట్రక్షన్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ అయిపోయినాక మళ్ళీ హెచ్ఎండి వాళ్ళు వచ్చేసేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసేస్తే, సార్ మా దయ నుంచి మాకు ఇట్లా మళ్ళా డొనేషన్ మేము రిక్వెస్ట్ చేస్తాము అని అన్నందుకు మళ్ళీ వాళ్ళు 25 సంవత్సరాలు మాకు లీజుకి ఇచ్చారు. అయితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది సార్. మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దయచేసి డోనర్స్ మీరు మా అందు దయ ఉంచి మీరు మాకు కొంచెం సాయం చేయాలని. ఎదిగే తీగకు ఆధారం దొరికితే పందిరంతా అల్లుకుపోతుంది. ఈ అనాథ విద్యార్థులకు కూడా దాతలు ముందుకొచ్చి చేయందిస్తే భావి భారత పౌరులుగా ఎదుగుతారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని భావించే మానవతామూర్తులు ముందుకు రావాలి. అనాథ విద్యార్థి గృహం కొత్త భవనానికి ఆర్థిక సాయం అందిస్తే అమ్మా నాన్న లేని ఈ పిల్లలంతా జీవితాంతం మీ పేరు చెప్పుకొని బతుకుతారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ.